న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. గురువుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, శివ ముక్కోటి ఆ రోజున మేమంతా కూడా శివానుగ్రహం పొందాలనుకుంటున్నాం. గురువుగారు, మరి ఆ దర్శనం ఏ విధంగా చేసుకోవాలి? ఆ దర్శనం తీరంతా కూడా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా గురువుగారు? తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఈ యొక్క వీడియోని ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు. అనగా ఏ సంబంధించినటువంటి పని జరగాలన్నా శివానుగ్రహం కావాలి. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలన్నా, ఈ కార్యక్రమాన్ని చెయ్యాలన్నా ఆ శివాజ్ఞ మేరకే జరుగుతుంది. శివ ముక్కోటి అనేటువంటిది మహాప్రత్యేకమైనటువంటిది. ఎక్కడా కూడా మనకు చెప్పబడినప్పటికీ కూడా పురాణాంతర్గతంగా ఉండి అనేక యుగ యుగాల నుంచి ఈ రోజున ఈశ్వరుని ఆరాధించడం జరుగుతుంది. మనం గతంలోకి వెళ్ళినట్లయితేనమ్మా, కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కోటి సోమవారంగా మనం చెప్పుకున్నాం కదా. అలాగే శివ సంబంధమైనటువంటి మాసములో విష్ణు సంబంధమైనటువంటి నక్షత్రం రావడం, మార్గశిర మాసము అనేటువంటిది విష్ణు సంబంధమైనటువంటి. ఆ విష్ణు సంబంధమైన మాసంలో శివ సంబంధ నక్షత్రం ఉన్నప్పుడు వస్తే అది శివ ముక్కోటి. ఆల్రెడీ మనం డిసెంబర్ మాసంలో చేసుకున్నాం. కానీ అసలు ధనుర్మాసములో రవి ధనుస్సు రాశిలో ఉండగా ఆరుద్ర నక్షత్రం వచ్చినటువంటి రోజున శివముక్కోటి అని మనకు శాస్త్ర ప్రమాణంగా చెప్పబడి ఉంది. కాబట్టి ఈ యొక్క రవి ధనుర్మాసంలో ఉండగా ఆరుద్ర నక్షత్రం ఈ పుష్యమాసము పౌర్ణమి తిథి రోజున వచ్చిందమ్మా. ఈ రోజున సంబంధించి ఆకాశంలో ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఒక సంఘటన చోటు చేసుకోబోతుంది. ఏంటనంటే, ఆరుద్ర నక్షత్రం ఎలా ఉంటుందంటే, ఈశ్వరుడు తాండవ స్వరూపం, నటరాజ స్వరూపం ఏ విధంగా ఉంటుందో అదే విధమైనటువంటి నక్షత్ర సమూహముగా ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఈ విధంగా అయితే ఈ ఆరుద్ర నక్షత్రాన్ని దర్శనం చేసుకొని తదనంతరం ఈశ్వరానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇది మనకు నేర్పినటువంటి వారు కంచి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర స్వామి వారు అనాదిగా మనకు ఆచరిస్తూ వచ్చింది. కంచిపీఠంలో చేసేవారు. వారి పరంపరలో చంద్రశేఖర స్వామి వారి ద్వారా ఇది మనకు బాగా బహుళ వ్యాప్తమైంది. చిదంబరంలో ఈ ఆరుద్ర నక్షత్రం శివముక్కోటి ఉన్నటువంటి రోజున కంచిపీఠాధిపతులు స్వయాన తెల్లవారుజామున 3 గంటలకల్లా వేచి చూస్తూ ఆ యొక్క ఆరుద్ర నక్షత్రాన్ని ఆకాశంలో దర్శించుకొని శివుని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం, అభిషేకాలు, హోమాలు, అర్చనలు చేసేవారు. మనకు ఎలా కనబడుతుంది అనంటే, మనకు ఆకాశంలో ఆ రోజున 3వ తారీఖు రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి 5:30 మధ్య కాలంలో ఆకాశంలో ఒక వింత సంఘటన ఉంటుందమ్మ. అంటే ప్రతిరోజు ఉంటుంది, కానీ ఈ శివముక్కోటి అని చెప్పుకోబడే 3వ తారీఖు జనవరి రోజున 2026 సంవత్సరంలో ఇలా 3 నక్షత్రాలు, అంటే 3 చుక్కలు ఇలా వరుసగా ఉంటాయి. లేదా ఇంకా చెప్పాలి అంటే నిలువుగా అడ్డంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇలా ఇదే మనకు ప్రధానంగా దీన్ని ఆనుకునే మొత్తం అంతా కూడాను ఈ యొక్క సంబంధించినటువంటి ఆరుద్ర నక్షత్రం. శివుడు నటరాజ స్వరూపంలో తాండవం చేస్తున్న విధంగా ఇలా ఉంటుంది. చూసారా, పాదములు ఇలా పైకెత్తడం, కింద పాదం ఉండడం, చేతులు ఇలా ఉంచడం, ఇలా పెట్టడం. ఇది కాబట్టి ఈ 3 అడ్డ నక్షత్రాలు ఇక్కడ ఒకటి ఉంటాయి, ఇక్కడ ఒక చోట ఉంటాయి, ఇలా నిలువుగా ఇక్కడ ఒక ఇలా. ఈ యొక్క సమూహాన్ని చూస్తే, ఎందుకంటే కంటి దృష్టి బాగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ టోటల్ నక్షత్ర మండలం కనబడుతుందమ్మా. కానీ ఈజీగా గుర్తుపట్టగలిగినటువంటిది మాత్రం నిలువుగా ఉండేటువంటివి 3 చుక్కలు, నిలువుగానైనా కానీ అడ్డంగానైనా కనబడుతుంది. నమస్కారం చేసుకుంటే చాలు, సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది వెంబడే. ఇదంతా కూడా 3 గంటల నుంచి 5:30 లోపలంటే 3 గంటలకి లేచి 2:30 3 గంటలకల్లా లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆకాశం వైపు చూసుకొని దర్శనం చేసుకుంటే చాలు. ఏమైనా మొక్కాల గురువుగారు ఆ టైంలో? ఆ సమయంలో సంకల్పం చెప్పుకోవాలి. అంటే ఈశ్వర, నీ యొక్క క్రియాశక్తి, నీ యొక్క ఇచ్ఛాశక్తి, నీ యొక్క జ్ఞానశక్తి వల్ల
నేను ఈ రోజున నిన్ను దర్శించుకునే భాగ్యం కలిగింది. కాబట్టి నీ యొక్క శక్తి వల్ల నా యొక్క సంకల్పం నెరవేర్చే యోగాన్ని నాకు కలగచేయి, ఆ శక్తిని నాకు ప్రసాదించు పరమేశ్వర, నన్ను కృతార్థుణ్ణి చెయ్యి అని చెప్పి మనస్సులో మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో, ఉద్యోగం కావాలనుకుంటారో, వివాహం కావాలనుకుంటారో, సంతానం కావాలనుకుంటారో, ఇల్లు కావాలనుకుంటారో, విదేశీయానం కావాలనుకుంటారో, H1B వీసా మనకు పూర్తిగా స్టాంపింగ్ కావాలనుకుంటారో, అలా ఏ సంకల్పం అయినప్పటికీ కూడా ఆకాశంలో కనిపించే ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర మండలాన్ని దర్శించుకొని నమస్కారం చేసుకొని, ముమ్మార్లు నమస్కారం చేసుకొని, 3 ప్రదక్షిణలు చేసుకొని మనస్ఫూర్తిగా ఆ యొక్క ఆరుద్ర నక్షత్రానికి నమస్కారం చేసుకుంటే చాలమ్మా. తర్వాత వచ్చి అదే సమయంలో శివాలయాలు తెరిచి ఉంటాయి. ఆ సమయంలో మీకు గమనించుకున్నట్లయితే ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార గుండా ఏ విధంగానైతే విష్ణుని దర్శించుకుంటామో, శివాలయంలో ఈ శివముక్కోటి అని చెప్పుకోవనేటువంటి 3వ తారీఖు జనవరి 2026 మధ్యకాలంలో ఉత్తర ద్వారం గుండా ఈశ్వరుని దర్శించుకుంటాం. ఉత్తర ద్వారం గుండా ఈశ్వరుని దర్శించుకునే వెసులుబాటు ఈ ఒక్క రోజున మాత్రమే ఉంటుంది. ఆ స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటే ఇంట్లోనైనా కానీ, దగ్గరలోని శివాలయంలోకైనా కానీ వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేసుకుంటే చాలమ్మ. ముఖ్యంగా అర్చన చేసుకుంటే చాలు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఎలా చేసుకోవాలి అభిషేకం, ఏం చేసుకోవాలనే విషయం కూడా, ఎలా సమస్యలకి ఎలాంటి అభిషేకాలు చేయాలో కూడా తెలియచేస్తాను. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క జనవరి 2026 సంవత్సరం ప్రారంభం తొలి రోజుల్లోనే ఈ శివముక్కోటి వచ్చింది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క సంకల్పం సంపూర్ణంగా నెరవేరాలి, కోరికలన్నీ తీరాలి, ఆనందంగా జీవించాలనే సదుద్దేశంతో శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ, శ్రీశైల క్షేత్రంలో కానీ మీ గోత్రనామాదులతో నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి దాంపత్య సమస్యలకి హోమాదులు, అలాగే కోర్టు సమస్యలు, శత్రు సమస్యల నరదృష్టి కోసమే ఈ సుదర్శన మూలమంత్ర హోమము, రుద్ర హోమము, ధనప్రాప్తి కోసమే లక్ష్మీ హోమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి గంజి వార్చినటువంటి అన్నాన్ని అభిషేకంగానైనా శివలింగం మీదనైనా కానీ అభిషేకం చేయవచ్చు. లేదా ఆ అన్నాన్ని, గంజి వార్చిన అన్నాన్ని ముద్దగా చేసి, తేనె కలిపి ముద్దగా చేసి, దానికి ఆవు నేతిని అద్ది అప్పుడు అభిషేకం చేసి, లేదా గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆవ నూనెతో ఈశ్వరునికి ఈ రోజున అభిషేకం చేయండి. ఉదయం కానీ సాయంకాలం 3:30 వరకు ఈ ఆరుద్ర నక్షత్రము పౌర్ణమి తిథి కూడా కలిసి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయవచ్చు. అలాగే ఉద్యోగం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు చెరుకు రసముతో ఈశ్వరుడికి అభిషేకము జరిపించి అప్పుడు ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన చేయాలి. అంతేకాకుండా ప్రధానంగా మీకు తెలియజేస్తా నైవేద్యం ఏ విధంగా పెట్టాలి ఈశ్వరునికి ఆకరణ చెప్తాను. ఇక వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి కండ చక్కెర అంటారు, మిశ్రీ అంటారు, వాటిని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి గన్నేరు పుష్పాలతో కానీ లేదా మల్లెపూలతో కానీ ఈశ్వరునికి అర్చన చేయాలి. ధనప్రాప్తి కావాలి అనుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా గరికను నీటిలో వేసి, పంచామృతాలతో అయినా కానీ లేదా గరికను నీటిలో వేసి ఆ యొక్క గరిక నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి బిల్వ దళములతో అర్చన చేయాలి. ధనప్రాప్తి కావాలనుకునేటువంటి వాళ్ళు. అలాగే ఈశ్వరునికి మహాప్రీతికరమైనటువంటిది తుమ్మి పుష్పములు. ఈ తుమ్మి పుష్పములతో అర్చన చేసినా చాలా సంతోషిస్తాడట. అలాగే మీకు ఆఖరణ చెప్తానని చెప్పాను కదమ్మా, నైవేద్యంగా నూకలు లేనటువంటి బియ్యాన్ని మనం తయారు చేసుకొని ఇంట్లోనైనా కానీ, ఇప్పుడు బియ్యం వస్తుంది, నూకలన్నీ తీసి స్వచ్ఛమైనటువంటి బియ్యముతో బెల్లం పాయసం చేసి ఈశ్వరునికి ఈ రోజున నైవేద్యం పెట్టాలన్నారు. పెట్టినట్లయితే తప్పకుండా ఆ శివానుగ్రహం వల్ల మీ యొక్క సంకల్పం అచిరకాలంలో, అంటే ఈ శివముక్కోటి రోజున చేసినటువంటి పుణ్య కార్యక్రమం 3 జనవరి 2026 రోజు చేసినటువంటిది 15వ తారీఖు అనగా శివరాత్రి లోపల మీకు సంతోషకరమైన వార్త వింటారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఈశ్వరుడు అంతటి వాడు. కాకపోతే నిర్మలమైన మనస్సు, ఏదో శివుని పరీక్షించాలనే ఉద్దేశంతో కాకుండా అచంచలమైనటువంటి భక్తి విశ్వాసముతో, ప్రేమతో, ఆర్ద్రమైనటువంటి హృదయముతో ఆ పరమేశ్వరుని శివముక్కోటిగా చెప్పుకునేటువంటి ఈ 3వ తారీఖు జనవరి 2026 సంవత్సరంలో ఈశ్వరుణ్ణి దగ్గరలో ఉన్నటువంటి సిద్ధక్షేత్రంకైనా వెళ్ళండి, జ్యోతిర్లింగ క్షేత్రానికైనా వెళ్ళండి, లేదా
ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయంలోనైనా వెళ్ళండి, లేకపోతే మీ ఇంట్లోనైనా కానీ చేసుకోండి. లేదు ఆ రోజంతా మాకు కుదరలేదు అంటే సాయంత్రం 3:30 వరకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఏ సమయంలోనైనా కానీ ఆ ఈశ్వరుని దర్శించుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆర్ద్రమైనటువంటి హృదయంతో నీవే దిక్కు పరమేశ్వర, నీ యొక్క శక్తి వల్లనే నాకు ఈ యొక్క సంకల్పం నెరవేరాలని చెప్పి ముమ్మారులో మీ యొక్క సంకల్పాన్ని పరమేశ్వరునికి విన్నవించండి. అంతకంటే ముందుగా పరమేశ్వరునితో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కావాలి అనుకునేటువంటి వాళ్ళు ముందు రోజైనటువంటి 2వ తారీఖు జనవరి రోజున సాయంకాలం 7 to 8 గంటల 5 నిమిషాల మధ్య కాలంలో మృగశిర నక్షత్రం 4వ పాదము పౌర్ణమి తిథి కలిసి ఉంటుంది. ఆ సమయంలో ప్రదోషకాల సమయం కాబట్టి ఆ సమయంలో ఈశ్వరాలయానికి చేరుకొని అమ్మవారికి ఈశ్వరునికి అర్చనాభిషేకాదులు కుంకుమ పూజ ఇవన్నీ జరిపించుకుంటే సంపూర్ణంగా ఈ రోజున వెళ్ళి అనగా 2వ తారీఖు సాయంకాలానికి వెళ్ళి పరమేశ్వరునికి నమస్కారం చేసుకొని అర్చన చేసుకోండి, అమ్మవారికి నమస్కారం చేసుకొని అర్చన చేసుకోండి, గన్నేరు పూలమాల ఈశ్వరునికి సమర్పించండి. సమర్పిస్తూ రేపు శివముక్కోటి సందర్భంగా నేను నీ సంబంధించి నా యొక్క సంకల్పం నెరవేరాలనే ఉద్దేశంతో నేను నిన్ను దర్శించుకుంటాను, తిరిగి మరలా దర్శించుకుంటాను స్వామి, నీకు అభిషేకం సేవ చేసుకుంటాను, భాగ్యాన్ని కలిగించు, నాకు సంకల్పాన్ని నెరవేర్చు అనే ఉద్దేశంతో ఆ స్వామికి అమ్మవారికి విన్నవించి 3వ తారీఖు రోజున చెప్పిన విధంగా చేయండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటువంటి పుణ్య కార్యక్రమాన్ని మీకు తెలిసిన 10 మందికి సమాచారాన్ని చేరవేయండి. 10 మంది పొందే పుణ్యంలో మీకు కొంత భాగం వస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. అవకాశం ఉంటే మన పీఠమాధ్వర్యంలో సశాస్త్రీయముగా నిజాయితీగా శ్రీశైల క్షేత్రంలో లేదా శ్రీకాళహస్తి క్షేత్రంలోనే కానీ జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో పాల్గొని కరుంగలి మాలని సొంతం చేసుకోండి. శక్తిపాతం చేసినటువంటిది స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు గురువు గారు. శివముక్కోటి యొక్క విశిష్టత, ప్రాధాన్యత, ఆ రోజు అందరూ చేయవలసిన నియమాలు, పద్ధతులు, పరిహారాలు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.